మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళడానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ మధ్య చాలా మంది డైరెక్ట్గా వెల్త్ మేనేజర్స్ కాల్ చేసి మాకు ఎస్డబ్ల్యూపీ ఇచ్చేయడం అని అడుగుతున్నారంట. అంటే ఫోన్ చేసి అడగగానే ఎస్డబ్ల్యూపీ ఇచ్చేస్తారు సార్, అంటే అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉందా అవకాశం? ఎస్డబ్ల్యూపీ ఇవ్వడం ఏం లేదు, అది మనం పాపులర్ చేస్తున్నాం కదా అందరం. ఎస్డబ్ల్యూపీ అంటే ఇంక రిటైర్మెంట్ గొప్ప ప్లాన్ అని చెప్పి చాలా మంది డైలీ ఎస్ఐపి వీక్లీ ఎస్ఐపి పెడుతున్నారు. మరి దాని గురించి మీ కామెంట్ ఏంటి? డైలీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి, క్వార్టర్లీ ఎస్ఐపి లేదా ఏ డేట్లో ఎస్ఐపి చేయాలి? మరి ఈ నూతన సంవత్సరంలో మాకేమైనా కొన్ని సీక్రెట్స్ చెప్పొచ్చు కదా సార్? అంటే దెబ్బకి లైఫ్ సెట్ అయిపోయే సీక్రెట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా? న్యూ ఇయర్లో ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే మనీ ఎప్పుడు కూడా క్విక్గా వేయడం అనేది జరగదు. క్విక్గా వచ్చిన మనీ క్విక్గా వెళ్ళిపోతుంది. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రామ్ ప్రసాద్ గారు, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో అంటే మీకైతే నిజంగా ఈ సంవత్సరం చాలా పెద్ద హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఒక 1 year ముందు నాకు చెప్పారు, రామ్ ప్రసాద్ గారు 2024కి సంబంధించి మనం ఒక సంవత్సర కాలం వెనక్కి వెళ్దాం, ఒక 2 నిమిషాలు. రామ్ ప్రసాద్ గారు 2024కు సంబంధించి మీకు రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మీరు నాతో డిస్కస్ చేశారు. విష్ణు గారు, బుక్ ఒకటి రాద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, పైసల ముచ్చట్లు అన్న పేరుతో ఒకటి బుక్ ఒకటి అనుకుంటున్నాను సార్ అన్నారు. మొత్తానికి రాశారు. మొత్తానికి 2024 డిసెంబర్లో బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని వందల వేల మంది మన ఆడియన్స్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆ బుక్ కూడా చేరువవ్వడం జరిగింది. సో మొత్తానికి 2024లో మీరు ఏవైతే కలగన్నారో అవన్నీ ఫిల్ఫిల్ అయినాయి. మరి 2025కు సంబంధించి మీకు ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ఉన్నాయంటారు? మీరు ఎటువంటి రెజల్యూషన్స్ పెట్టుకున్నారు? అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా మరి ఈ 2025 నూతన సంవత్సరం నుంచి ఎటువంటి మనీ టిప్స్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లేదంటే సేవింగ్స్కి సంబంధించి ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను మీరు చెప్దాం అనుకుంటున్నారు? ఇయర్ కొత్తది కానీ కొత్తగా చెప్పడానికి ఏముండదు సార్, పాతవే అవే బేసిక్స్ స్టిక్ ఆన్ అయ్యండి కనుక చేసుకుంటే బాగుంటుంది. న్యూ ఇయర్లో ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే రివ్యూ యువర్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మనం ఎప్పుడన్నట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ సరిపడా ఉందా లేకపోతే పెంచుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ సరిపడా ఉందా, బాధ్యతలు పెరిగాయా, కొత్తగా లోన్స్ ఏమైనా తీసుకుంటే వాటికి కూడా ప్రొటెక్షన్ ఉండే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పెంచుకోండి. దెన్ రివ్యూ యువర్ ఎస్ఐపి అమౌంట్, బికాజ్ మంత్రదండం ఎస్ఐపిని. ఎవరేం చెప్పినా నిజానికి ఒక పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది అంటే అది ఎస్ఐపిని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, క్రమానుగతంగా పెట్టుబడి పెట్టుకుంటే మంత్లీ పెట్టుబడి పెట్టుకుంటాం. దాన్ని అవకాశం ఉన్నంత వరకు మేరకు పెంచాలి. దాట్ ఇస్ ది పవర్. రైట్. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు ఎస్ఐపి గురించి ప్రస్తావించారు కాబట్టి ఒకప్పుడు మనం మంత్లీ ఎస్ఐపి అని ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. మనం గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనకు తోచినంతగా పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అదేదో డైలీ ఎస్ఐపి అంట, వీక్లీ ఎస్ఐపి అంటే చాలా మంది అడుగుతున్నారు. డైలీ ఎస్ఐపి చేయొచ్చా, వీక్లీ ఎస్ఐపి చేయొచ్చా, మంత్లీ ఎస్ఐపి చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని అడుగుతాను. అంటే నాకు తెలిసిందైతే మాత్రం నిజంగా నేను మీ నుంచి తెలుసుకుంది కానీ లేదంటే మీలాంటి ఇతర ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకుంది మంత్లీ ఎస్ఐపి. బట్ ఈ మధ్య నాకు నిజంగా తెలియదు, చాలా మంది డైలీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి అడుగుతున్నారు. మరి దాని గురించి మీ కామెంట్ ఏంటి? డైలీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి, క్వార్టర్లీ ఎస్ఐపి లేదా ఏ డేట్లో ఎస్ఐపి చేయాలి? ఏమీ లేదు. మీ శాలరీ పడ్డ ఇమ్మీడియట్ డే సార్లీకి మీ శాలరీ వచ్చే డేట్కి నియర్ బై డేట్లో ఎస్ఐపి చేస్తే వచ్చే రిటర్ను, మీరు డైలీ ఎస్ఐపి చేస్తే వచ్చే రిటర్ను, వీక్లీ చేస్తే వచ్చే రిటర్ను సేమ్. దీని మీద మనీ కంట్రోల్ కూడా ఒక ఆర్టికల్ రాశారు. మంత్లో ఏ డేట్లో చేస్తే ఎస్ఐపిలో ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే గత 20 ఏళ్ళుగా మంత్లో ఉన్న అన్ని డేట్స్లో చేసిన ఎస్ఐపిని కంపేర్ చేస్తే కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 0.1% డిఫరెన్స్ ఉంది. 15.1, 15.2 వచ్చింది అంతే. ఎన్ని డేట్స్ కూడా, ఆల్ డేట్స్. కొంతమంది వాట్ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారంటే నెంబర్ 13 ఇస్ బ్యాడ్ నెంబర్ కదా, ఈవిల్ నెంబర్ అంటారు. ఈవిల్ నెంబర్, వెస్టర్న్ కంట్రీస్ ఈవిల్ నెంబర్ అంటారు. 13కి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరని కొంతమంది 13th రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు.
ఓకే ఓకే. ఆహా. 13th రోజు కొత్తగా ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా ఉమ్, అని 13th ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఉమ్, అక్కడ కూడా సేమ్ రిటర్న్స్ వచ్చాయి. సో దానివల్ల మీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఎక్కువ ఎంట్రీస్ అవ్వటం, మీ సిఏ కనుక అది ఇస్తే స్టేట్మెంట్ ఆయన అండర్స్టాండ్ చేసుకుని ఇవ్వడానికి కాంప్లికేషన్ తప్పితే ఉమ్. కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అంటే ఇప్పుడు క్యాలెండర్ లో ఉన్న 1వ తారీఖు నుంచి 30వ తారీఖులో ఇప్పుడు ఆ పర్టికులర్ గా ఆ డేట్స్ ను కూడా తీసుకుంటున్నారు. ఏ డేట్ లో చేయాలి, ఏ రోజులో చేయాలి, అంత కన్సిడరేషన్ అయిపోయింది. 13th డేట్ చేస్తే ఎవరు కొనరు కదా, మనం కొంటే ఎక్కువ వస్తుంది కదా సార్, మార్కెట్ పడిపోద్దని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. మీరు ఏ డేట్కి ఎస్ఐపి కాదు, ఎంత ఎక్కువ ఎస్ఐపి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో సాధ్యమైనంత ఎక్కువ ఎస్ఐపి పెంచుకోండి. యువర్ ఎస్ఐపి డేట్ హ్యాస్ టు బి నెక్స్ట్ డే టు యువర్ శాలరీ డేట్. ఇక లేదు ఎవరికన్నా ప్రొఫెషన్ వేరుంది, డైలీ వస్తాయి, నేను డైలీ బిజినెస్ నడిపిస్తాను, డైలీ చేస్తానంటే చేసుకోండి. కానీ ప్రత్యేకించి అది అంత గొప్ప విషయం అయితే కాదు. మీ శాలరీ పడ్డ నెక్స్ట్ డే ఎస్ఐపి ఉండాలి, సాధ్యమైనంత ఎక్కువ మొత్తం ఎస్ఐపి. డేట్ వలన వచ్చేది ఏమీ లేదు, డేట్ వలన ఏం పెద్దగా బెనిఫిట్ లేదు. అండ్ ఇంకొకసారి మనం SWP గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా మంది డైరెక్ట్ గా వెల్త్ మేనేజర్స్ కాల్ చేసి మాకు SWP ఇచ్చేయడం అని అడుగుతున్నారంట. అంటే ఫోన్ చేసి అడగగానే SWP ఇచ్చేస్తారు సార్? అంటే అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉందా, అవకాశం? ఎస్డబ్ల్యూపీ ఇవ్వడం ఏం లేదు, అది మనం పాపులర్ చేస్తున్నాం కదా అందరం. ఎస్డబ్ల్యూపీ అంటే ఇంక రిటైర్మెంట్ గొప్ప ప్లాన్ అని చెప్పి. గొప్ప ప్లానే, ఎస్డబ్ల్యూపీ ఏం ప్రోడక్ట్ కాదు కదా. ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్, ఇట్స్ అన్ ఆప్షన్ ఓన్లీ. ఆప్షన్, అది చాయిస్, అది అంతే. ఇది ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ బ్యాక్ మనీ ఈజ్ కాల్డ్ ఎస్డబ్ల్యూపీ. ఇప్పుడు నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో పెడుతూ పోయిన వ్యక్తి అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకుంటాడు. ఎస్డబ్ల్యూపీ అంటే ఎవ్రీ మంత్ అవసరం ఉందని గుర్తించి ఇంకా మంత్లీ మనం రిక్వెస్ట్ చేయకుండా ఒకే రిక్వెస్ట్ ఇస్తున్నాం, మంత్లీ ఇంత తీసి ఇవ్వండి అని చెప్పి. దట్ ఈస్ కాల్డ్ ఎస్డబ్ల్యూపీ. దట్స్ నాట్ ప్రొడక్ట్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు పైసలు వెనక్కి తీసుకునే విధానాన్ని ఎస్డబ్ల్యూపీ అన్నాం. సో నాకు ఇమీడియట్గా ఎస్డబ్ల్యూపీ కావాలంటే ఓకే, రిటైర్ అయిపోయారు, వచ్చారు, 1 crore పెట్టాడు, మంత్లీ ఎస్డబ్ల్యూపీ కావాలని తీసుకోవచ్చు. ఆప్షనల్. ఓకే. సో మరి ఇప్పుడు 2025 నుంచి తక్షణమే చేయాల్సిన కొన్ని ఫైనాన్షియల్ సేవింగ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, లేదంటే మీ మనీ మంత్రదండంలో ఉండే కొన్ని మనీ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే మన ఆడియన్స్తో షేర్ చేసుకోవచ్చు కదా సార్. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి, సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, మీ బుక్ కూడా చాలా చక్కగా మంచి ప్రజాదరణ పొందింది కాబట్టి, మరి ఈ నూతన సంవత్సరంలో మాకేమైనా కొన్ని సీక్రెట్స్ చెప్పొచ్చు కదా సార్? సీక్రెట్స్ ఉంటాయి, దెబ్బకి లైఫ్ సెట్ అయిపోయే సీక్రెట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా? లైఫ్ సెట్ అయిపోవాలని అనుకున్నారు అనుకోండి, ఫట్ అయిపోతుంది లైఫ్. ఫట్ అంటే ఇప్పుడు క్విక్ మనీ అనే థాట్ రావడం తప్పు. క్విక్ మనీ అంటే పేషెన్స్ ఉండట్లేదు. అమ్మో 5 ఏళ్ళ తర్వాత రిటర్న్స్ వస్తాయా, 10 ఏళ్ళ తర్వాత రిటర్న్స్ వస్తాయా? ఆహా, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓ 4 రోజుల్లోనో, ఓ 2 నెలలకో 3 నెలలకో ఓ పెద్ద అమౌంట్ వచ్చేస్తే దానికైతే హ్యాపీ. సార్ మనం గతంలో కూడా ఒకటి 1 కోటి రూపాయలు వీడియో చేసాం. మీకు స్లోగా 1 కోటి రూపాయలు కూడబెట్టాలంటే 10 ఏళ్ళు పట్టింది అనుకోండి, ఫాస్ట్గా కూడబెట్టాలంటే 20 ఏళ్ళు పడుతుంది. ఎందుకు? ఓకే. ఫాస్ట్గా 1 కోటి రూపాయలు కావాలని ట్రై చేసారు అనుకోండి, 10 years పట్టే దగ్గర 20 years పడుతుంది. ఎందుకంటే ఫాస్ట్గా అన్నప్పుడు ముందు 1 కోటి రూపాయలు పోతాయి, మీకు మళ్ళీ మొదటికి వచ్చి మొదలెట్టాలి కదా. ఓకే. క్విక్గా మనీ అవ్వదు. క్విక్గా మనీ అవ్వదు. మీరు మీ అవసరాలను గుర్తించుకొని దానికి ఏ ఇన్స్ట్రుమెంట్ రైట్ అని దాంట్లో పెట్టాలి. కానీ డబుల్ అవడానికి దేంట్లో పెట్టాలి, క్విక్గా పెరగడానికి దేంట్లో పెట్టాలి అంటే దెన్ మిస్లీడ్ అయిపోతారు. అంటే అంత పేషెన్స్ ఉండట్లేదు సార్, అది ఎందుకో కానీ. త్వరగా వచ్చేసేయాలి, త్వరగా రావాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, లావిష్ గా బ్రతకాలి, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ చేతిలో ఉండాలి, ఊర్లో జనాలకి మనం హైదరాబాద్ లో రిచ్ గా బతుకుతున్నాం ఒక స్టేటస్ సింబల్ ఇవన్నీ చూపించాలంటే అంత టైం వరకు వెయిట్ చేయడం కష్టం. అట్లా అవ్వదు అసలు. మనీ ఎప్పుడు కూడా క్విక్గా వేయడం అనేది జరగదు. క్విక్గా వచ్చిన మనీ క్విక్గా వెళ్ళిపోతాయి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంతే. క్విక్ మనీ అనేదానికి అసలు మనం చెప్పలేం. మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ కాదు, మనం కాదు దాంట్లో ఎక్స్పర్ట్. ఎవరు ఉంటే కావచ్చు, మనకు తెలిసైతే కాదు, అయ్యేది ఉంటే చేసుకోమని చెప్పడం. మనది ఏదైనా ఉందంటే అది క్రమానుగతంగా పెరిగిపోవడమే, దీర్ఘకాలికంగా వెళ్ళడమే కానీ సింగిల్ నైట్లోనో 6 months 1 year డబ్బులు వచ్చేసే పడితే జనాలకి ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు? కాన్ ప్రెడిక్ట్. ఈవెన్ మార్కెట్ని కూడా కాన్ ప్రెడిక్ట్ కదా. మార్కెట్ ఎన్నో పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా అంటే జ్యోతిష్యం చెప్తే ఇక్కడ సునామీ వస్తుంది,
ఇక్కడ ఈ పలానా కంట్రీ ప్రైమ్ మినిస్టర్కి ఎలా అవుద్దని చెప్తారు. అది అయితే కూడా మార్కెట్ దానికి ఎలా రియాక్ట్ అయ్యిందో మనకు తెలియదు. అవునవును. మీరు మేబీ ఇన్సిడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇన్సిడెంట్ జరగవచ్చు, ఇది జరగవచ్చు అని. అది జరిగితే కూడా మార్కెట్ ఎలా రియాక్ట్ అయితే తెలియదు. నెల క్రితం మీరు అదాని ఏదో ఎపిసోడ్ మాట్లాడారా, ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? దాని రిజల్ట్ ఏమైనా తెలుసా ఎవరికైనా? తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవి వచ్చినప్పుడు హైప్ చేస్తున్నాం. ఎన్నో జరుగుతాయి కదా, ఎవ్రీ 2 months ఏదో ఒకటి వస్తుందిగా. మీరు ఎన్ని చూస్తున్నారు, మీరు ఎన్ని టాపిక్స్ మీద చేస్తున్నారు వీడియో. ఇక్కడ కూర్చొని వాటి గురించి మాట్లాడమే. ఏది వస్తే దాన్ని 2 days మాట్లాడతాం, తర్వాత దాన్ని ఏం పడుచుకోం. అంటే దేని ఇంపాక్ట్ లేదు. మార్కెట్ని ఎవరం ప్రిడిక్ట్ చేయలేము. సో కాబట్టి లాంగ్ టర్మ్ మార్కెట్లోకి వస్తే ప్రాబ్లం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీకి వస్తే ఇఫ్ యూర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. షార్ట్ టర్మ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో 30% ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, 30% లాస్ రావచ్చు. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బీట్ త్రూ ఎస్ఐపి ఆర్ లంసమ్. 30% ప్రాఫిట్ రావచ్చు, 30% నెగిటివ్ కూడా రావచ్చు. మీరు 3 years ఉన్నప్పుడు లాస్ట్ 10% రావచ్చు, ప్రాఫిట్ అప్పటికి కూడా ఇయర్లీ 20% రావచ్చు. కానీ మీరు 5 years 10 years ఉన్నప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అయిపోద్ది. మీకు 12 to 14, 15 కంటే రావు. 12% పట్టుకోండి. ఆ 12 ఈజ్ రైట్ ఎక్స్పెక్టేషన్తో మీరు వస్తే ఎస్ మీరు 1 crore బిల్ చేస్తారు. అలా కాదు నాకు ఎప్పుడు 40-50 రావాలి, సెక్టరల్ ఫండ్స్ లాగా 100% రావాలి, నేను లాగను, నాకు ఒక ఫండ్ చెప్పండి సెక్టరల్ ఫండ్, ఏ సెక్టర్ చేస్తా అంటే రాదు. ఈ 12-15 కూడా రాదు. రైట్. సో అయితే ఇప్పుడు రాంప్రసాద్ గారు ఇప్పుడు డైలీ చాలా మంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా బుక్ ఒకటి రాశారు. ఆ బుక్ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యారు కదా. సో గత 15-20 రోజుల్లో మీరు కొత్తగా ఎక్స్పీరియన్స్ అయిన అంశాలు ఏంటి? పుస్తకం రాసిన తర్వాత రాంప్రసాద్ గారు ఏంటి, పుస్తకం రాయడానికి ముందు రాంప్రసాద్ గారు ఏంటి, ఈ 15 daysలో మీరు కొత్తగా అనుభూతి చెందిన అంశాలు ఏమున్నాయి క్లయింట్స్ వైపు నుంచి? ఏముంది సార్, ఎక్కువ మంది ఛానల్స్ రమ్మన్నారు. ఎక్కువ ఛానల్స్ అంటే ఎప్పటి నుంచో అప్రోచ్ అయినారు. ఇప్పుడు మనం కూడా బుక్ ప్రమోషన్లో భాగంగా కొంతమంది దగ్గరికి వెళ్ళాం. చాలా వెళ్ళాం ఛానల్స్కి, వాటికి చాలా అంటే మనకు కుదిరినట్టుకి. లాస్ట్ వీక్ మై విలేజ్ షో వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా ఒక పాడ్కాస్ట్ చేసాం. అక్కడికి వెళ్ళి మై విలేజ్ షో శ్రీకాంత్ గారు అప్రోచ్ అయ్యారు. అంతే, కొద్దిగా మార్పులేం కానీ టైం ఇంకా బిజీ అయిపోయాం. షెడ్యూల్ కాల్స్తో పాటు ఇంక ఇవి ఎక్కువ స్ట్రెస్ ట్రైన్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి మనల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరి 2025వ సంవత్సరం నుంచి పొదుపు పెట్టుబడుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా మీ సమయాన్ని వెచ్చించి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులకు చాలా మంచి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు.